హలో స్పోర్ట్స్ ప్రేమికులారా, జూలై 26 నుండి ప్యారిస్ ఒలింపిక్స్ మొదలైన విషయం అందరికీ తెలిసే ఉంటుంది. ఒలింపిక్స్లో మొదటి మెడల్ మను బాకర్ 10 మీటర్ పిస్టల్ షూటింగ్ విభాగంలో బ్రాంజ్ మెడల్ సాధించి ప్యారిస్లో మన భారతీయ పతాకాన్ని ఎగురవేసింది. మళ్ళీ మిక్స్డ్ టీమ్ 10 మీటర్ పిస్టల్ షూటింగ్లో సరోబ్జిత్ సింగ్తో కలిసి మరొక 2 బ్రాంజ్ మెడల్స్ గెలిచారు. అంతేకాకుండా మూడవసారి 25 మీటర్ పిస్టల్ షూటింగ్లో ఫైనల్కి చేరుకుంది. ఈసారి గోల్డ్ మెడల్ సాధించాలని ఆశిద్దాం. అలానే స్వప్నిల్ కుసాలే 50 మీటర్ రైఫిల్ షూటింగ్లో బ్రాంజ్ మెడల్ సాధించాడు. హాకీలో మన దేశం దూసుకుపోతూ ఉంది. బెల్జియంతో ఓటమి పాలైనప్పటికీ మళ్లీ ఆస్ట్రేలియాపై గెలిచి 1972 నుండి మొదటిసారి ఆస్ట్రేలియాని ఈ ఒలింపిక్స్ లో ఓడించింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ ఈ ఒలింపిక్స్ లో అదరగొడుతున్నాడు. ఇండియాని ముందుండి గెలిపిస్తున్నాడు. అలానే మరికొందరు మంచి ప్రదర్శన ఇస్తున్నారు. కానీ ఖచ్చితంగా మెడల్ సాధిస్తారు అనుకున్న స్విఫ్ట్ కౌర్, నిఖత్ జరీన్, సాత్విక్ అండ్ చిరాగ్, పివి సింధు ఓటమి పాలయ్యారు. టోక్యో ఒలింపిక్స్ లో 100 మెడల్స్ టార్గెట్ తో వెళ్లిన భారత్ 100 మెడల్స్ కంటే ఎక్కువే సాధించారు. ఈ ప్యారిస్ ఒలింపిక్స్ లో మరిన్ని సాధించాలని, త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించాలని ఆశిద్దాం. ఆల్ ది బెస్ట్ టీమ్ ఇండియా.